అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి గల వారికి రేపటి రోజున అనగా ఫిబ్రవరి 2వ తేదీ అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి దేవతారాధన చేసుకోవడం వల్ల వారి జీవితంలో ఎదుర్కోబోయే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయో మొత్తం అయితే వీడియోలో మనం పూర్తిగా ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారికి మీకు అనంత విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన 9 దైవశక్తులు కూడా ఇప్పుడు మీ పక్షాన బలంగా అయితే నిలబడబోతున్నాయి. ఇవి మీకు అండగా ఉండడానికి, మిమ్మల్ని విజయం వైపు నిలబెట్టడానికి పూర్తిగా సంసిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ మీరు చేయవలసిందల్లా ఒకటే, ఏ చిన్న తప్పు కూడా చేయకూడదు. మీరు ఎంతో కష్టపడి నిజాయితీగా ఉన్నా, ఎంతగా తప్పించేవారంటే మీలోని అటువంటి ఆ మంచి గుణమే ఆ దైవశక్తులు మీకోసం సహాయం చేయకుండా ఉండేంతగా ఆకర్షించబోతున్నాయి. ఇప్పుడు ఆ శక్తులు మీపై పూర్తిగా ఆకర్షితులయ్యాయి. మీకు ఇప్పుడు ఆ దైవక శక్తులు అయితే మీపై అంతులేని దయనైతే చూపిస్తున్నాయి. ఇప్పటి నుండి మీరు గనక ఎటువంటి చిన్న తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉంటే గనక ఆ దైవశక్తులు మరియు ఆ నలుగురు వ్యక్తులు కలిసి మీ జీవితాన్ని సాక్షాత్తు స్వర్గం కంటే అద్భుతంగా వైభవంగా మార్చబోతున్నారు. గడిచిన కాలంలో మీరు ఎన్ని కష్టాలు అనుభవించారో, ఎన్ని అవమానాలు భరించారో, ఎంతటి లోతైన బాధను అనుభవించారో ఈ దైవస్థితులకు మరియు ఈ యొక్క నలుగురు వ్యక్తులకు అయితే మీ జీవితాన్ని సాక్షాత్తు స్వర్గం కంటే అద్భుతంగా మార్చబోయే విధంగా అయితే వైభవంగా మార్చబోతున్నారు. గడిచిన కాలంలో మీరు ఎన్ని కష్టాలు అనుభవించారు, ఎన్ని అవమానాలు భరించారు, ఎంతటి లోదైన బాధలు, ఎన్ని దైవిక శక్తుల ద్వారా అయితే మీరు ఈ యొక్క నలుగురు వ్యక్తులు అయితే స్పష్టంగా మీకు తెలియబోతున్నారు. మీ మౌన రోదనలు మీ యొక్క హృదయంలో దాగి ఉన్న బాధను చూసి ఈ దైవశక్తులు అయితే మీపై కృపను కురిపించాలని అయితే నిర్ణయించుకున్నాయి. ఒక నలుగురు వ్యక్తులు అయితే కూడా మీకోసం మీ తనువు, మీ యొక్క ధనము మరియు త్రికరణ శుద్ధితో అయితే మిమ్మల్ని అంకితమై ఉన్నారు. రాబోయే కాలంలో మీ యొక్క అద్భుతమైనటువంటి సువర్ణ యుగానికి పునాది వేస్తుంది. రేపటి రోజున ఖచ్చితంగా అయితే మీకు చాలా అపస్మారకంగా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎంతో దైవశక్తులు అయితే మిమ్మల్ని పరీక్షించడానికి ఏ రూపంలోనైనా మీ ముందుకు రావచ్చు. ఇప్పుడు వారిని ఎలా గుర్తించుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే తెలియక ఏదైనా పొరపాటు చేస్తే అంతా మారిపోతుంది కనుక, ఇక మీరు దేన్నైనా తప్పు చేస్తే కనుక ఈ యొక్క దైవశక్తులు మీకు కోపగించి వెనక్కి వెళ్ళిపోతాయి కనుక ఎలా గుర్తించాలి, ఏ ఏ సంగీతాలను గమనించాలి అనేది అయితే బాగా అర్థం చేసుకోవాలి. తద్వారా తప్పు జరగకుండా ఉంటుంది కనుక ముందు పూర్తి సమాచారం అయితే మరింత వివరంగా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మీకోసం ప్రాణాలు నలుగురు వ్యక్తులని చెప్పుకోవచ్చు. ఆ దైవిక శక్తుల గురించి మనం చెప్పుకోబోతున్నాం. ఏమాత్రం పొరపాటు చేయకూడదు, జాగ్రత్తగా గమనించాలి. తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ నలుగురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఏ విధంగా అయితే కాళ్ళ మీద భూమి మీద నిలబడుతున్నారో, ఎందుకంటే మీకోసం సర్వం అర్పించి ఆ వ్యక్తుల పేర్లు బయటపెట్టే సమయం వచ్చింది కనుక ప్రస్తుతం ప్రమాదాల నుంచి మీరు చాలా స్వార్థపూరితమైనదే ఈ ప్రపంచం అయితే మీరు గమనించుకోవాలి. బాధలో ఉన్నప్పుడు ఎవరు మీతో నిలబడరు. ఎటువంటి స్వార్థం లేకుండా కేవలం మీ మేలు కోసం మీ పక్కన కొండంత అండగా నలుగురు వ్యక్తులు నిలబడబోతున్నారు. మీకు ఆర్థికంగా సహాయం చేయబోతున్నారు, శారీరక ధైర్యాన్ని ఇవ్వబోతున్నారు, మానసిక బలాన్ని అందివ్వబోతున్నారు. అటువంటి గొప్ప వ్యక్తులు మీ జీవితం నుంచి పొరపాటున కూడా దూరం అస్సలు చేసుకోవద్దు. ఏదైనా తప్పు చేసి నలుగురు వ్యక్తులు మీకు దూరం అయితే మీ అదృష్టం మిమ్మల్ని అలిగిందని అయితే చెప్పుకోవచ్చు అనేది అర్థం చేసుకోవాలి. మన భగవంతుడు మనకు చేయాలనుకున్న సహాయం స్వయంగా కాకుండా దూతల ద్వారా మన దగ్గరకు పంపిస్తాడు. భగవంతుని చేత పంపబడిన వారే దేవతలతో సమానం అని అయితే మనం చెప్పుకోవాలి. దేవతలు అంటే ఆ ఇద్దరు వ్యక్తులు, పురుషులు, ఇద్దరు మహిళలు. మీరు రేపటి రోజున వారిని గుర్తింపు చేసుకోవాలి. ఎక్కడ ఉంటారు, ఎక్కడ కనిపిస్తారు, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వారి పట్ల మీరు ఎలా ప్రవర్తించాలి, లక్ష్మీమాత మరియు దుర్గామాత స్వరూపాల్లో నలుగురు వ్యక్తులు వారిని అయితే మీరు గుర్తించడం చాలా అవసరం. ఎందుకంటే మీకు సాక్షాత్తు దేవతా స్వరూపులు, మీరు నిజమైన మిత్రులు. ఆ ఇద్దరు మహిళలు మీకు సాక్షాత్తు లక్ష్మీమాత, దుర్గామాత స్వరూపాలనైతే చెప్పుకోవచ్చు. మీరు ఎల్లప్పుడూ మిమ్మల్ని ఆ ఇద్దరు పురుషులు మీ జీవితంలో శనిదేవ మహారాజు మరియు పరమశివుడు అనే స్వరూపాలనైతే చెప్పుకోవచ్చు. మీరు వారిని గుర్తించడంలో పొరపాటు చేస్తే మీ యొక్క రాహు నేను ఇప్పుడు మీ యొక్క పెట్టుబడులు పూర్తిగా పెడతాను. నోరు వ్యక్తులు గమనించాలంటే గనక మీరు ఈ రేపటి రోజున దైవిక శక్తుల్లో మీ అటువంటి పెద్ద మార్పులను అయితే తీసుకొస్తాయో తెలుసుకోబోతున్నాం. మీ యొక్క శక్తుల రూపంలో మీ ఇంటికి రావచ్చు అనే రహస్యాన్ని కూడా మీకు చెప్పబోతున్నాను. రేపటి రోజున మీ ఇంటికి ఏ రూపంలో వస్తాయంటే ఒక మనిషి రూపంలో కానీ, ఒక జీవి రూపంలో కానీ మీకు తెలిసిపోతుంది. వాటిని గుర్తించడం మీకు చాలా సులభం అవుతుంది. ఒకవేళ ఏదైనా తప్పులు చేస్తే, భక్తులు కోపగిస్తే మాత్రం మీ జీవితంలో లాభం నష్టంగా మారుతుంది, సుఖం బాధగా మారుతుంది. అందుకే రేపటి రోజున అయితే మాత్రం ఖచ్చితంగా మీరు శనీశ్వరుని యొక్క నామాన్ని కూడా జపించడం ఎంతైనా మంచిది. శనీశ్వరుని పూజ అయినాక శివాలయ దర్శనం చేయడం ఎంతైనా మంచిది. శివాలయంలో దర్శనమయ్యాక స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకొని నా జీవితాన్ని మార్చు స్వామి అని ఖచ్చితంగా రేపటి రోజున మీరైతే స్వామివారిని వేడుకోవాలి. అన్ని రకాలుగా
కూడా రేపటి రోజున మీ యొక్క అనుగ్రహము మీకు ఖచ్చితంగా దైవానుగ్రహం మీకు కలుగుతుంది. మీకు ఆ దేవదేవుడు అన్ని రకాలుగా కూడా అనుగ్రహం అయితే పరిపూర్ణంగా అయితే లభించితే ఈ స్వామివారి యొక్క దర్శనం చేసుకొని వారి యొక్క ఆరాధన సాక్షాత్తు పరమశివుడు ధనప్రాప్తి ప్రసాదిస్తాడు గనక ఆ స్వామికి మనం ధనాన్ని అన్ని రకాలుగా అందిస్తూ ఉంటాడు గనక రేపటి రోజున ఖచ్చితంగా మీరు శివాలయం దర్శనం చేసి చేసుకొని మంచి సంకల్పం చెప్పుకున్నట్లయితే అన్ని రకాలుగా అయితే మీకు చాలా కలిసి వస్తుందని అయితే చాలా లబ్ధి చేకూరుతుందని చెప్పుకోవచ్చు. అనుకూలమైన రోజనైతే చెప్పుకోవచ్చు. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి గల వారు పాటించవలసిన నియమాలు ఏంటంటే గనక రేపటి రోజున ఈ రాశిగల వారు ఖచ్చితంగా ఎక్కడున్నా సరే వెంకటేశ్వర స్వామి కూడా ఆరాధన చేసి తీరాలి. అలాగే ఈ యొక్క అన్ని రకాలుగా కూడా కలిసొచ్చే రోజునైతే చెప్పుకోవచ్చు. అదేవిధంగా రేపటి రోజున అయితే ఈ యొక్క రాశిగల వారికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. రేపటి రోజున అన్ని రకాలుగా మీకు లాభదాయకమైన రోజునైతే చెప్పుకోవచ్చు. అదేవిధంగా రేపటి రోజున యొక్క రాశిగల వారికి ఒక స్త్రీ ద్వారా అనుకోని ఒక డబ్బు అనేది రాబోతుంది. అన్ని రకాలుగా కూడా మీకు ఒక స్త్రీ ద్వారా ఆర్థికంగా ధనలాభం కలిసి రావడం ఎంతైనా కలిసి వస్తుంది. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. రహస్య స్వభావాలు మనసులో ఉన్నది బయట పెట్టరు. ఇతరుల విషయాలు గోప్యంగా ఉంచుతారు. గూఢచారానికి సమాచార సేకరణకు విలక్షణ పాత్రలు అవలంబిస్తారు. వీరి వద్ద అబద్ధాలు చెప్పడం చాలా కష్టం. ఇతరులు చెప్పే విషయాలు కూడా వీరికి ఎంతైనా అయితే అసలు నచ్చదు. ఎవరు ఎటువంటి విషయాలు చెప్తారనేది అయితే ఇప్పుడున్న వ్యాపారంలో ఎంతో అభివృద్ధిప్రదంగా అయితే ఉంటాయి. వృత్తి ఉద్యోగాల పరంగా నిజాయితీగా అయితే వీరిని ఇష్టపడతారు. చాడీలు చెప్పే వారి వల్ల వీరి జీవితంలో ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. సిద్ధాంతాలు రోజుకు ఒకసారి మార్చుకుంటే సత్వం అయితే చెప్పుకోవచ్చు, కాదని అయితే చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో ఎదగకపోవడానికి గల కారణాలు కూడా ఈ మంచితనమే. పట్టుదల అధికంగా ఉండడానికి గల కారణం వీరి యొక్క జీవితానికి కొన్ని సంఘటనలు వీరికి అవగాహన పరంగా మంచి దారి తీస్తాయి. సహోదర వర్గం ఎదుగుదలతో ముఖ్య పాత్ర వహిస్తారు. బాధ్యతాయుతంగా కొందరి పట్ల చూపించే శ్రద్ధ కొందరికి ఆటంగా మారుతుంది. వీరు అనేక మంది శత్రువులుగా అవుతారు. బాల్య జీవితానికి శైలికి యుక్త వయసులో జీవిత శైలికి అయితే చాలా తేడా ఉంటుంది. ధైర్య సాహసాలతో చేసే నిర్ణయాలు జీవితంలో మంచి మలుపునైతే దారితీస్తాయి. అనుకున్నది తప్పక అయితే వీరికి సాధించి తీరుతారు. జరిగిన సంఘటనలు అసలు మర్చిపోరు. తగిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా స్పందిస్తారు. చివకరాల మిత్రులతో భేదాభిప్రాయాలు వస్తాయి కనుక దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తి కలిగి ఉంటారు. అనుకూలంగా ఉంటుంది. కానీ రేపటి రోజున భూముల ధర పెరగడం జీవితంలో చక్కని మలుపు తీస్తాయి. ఎవరైనా ఒకరిని రక్షించడానికి అధికంగా శ్రమిస్తారు. ఇక జీవితకాలం కొనసాగుతుంది. వీరి యొక్క సిద్ధాంతాల కారణంగా వీరికి విరోధం ఏర్పడుతుంది. జీవిత యొక్క సాధనకు మీరు ఎవరికి అడ్డు రారు, శ్రమిస్తారు, అనుకున్నది సాధిస్తారు. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే బంధువర్గాల వలన నమ్ముకున్నంత శ్రేయస్సు కూడా వీరికి రాదు కనుక ఈ కారణంగా అభివృద్ధి కొంటపడుతుందని చెప్పుకోవచ్చు. సామాజిక సేవా కార్యక్రమాల్లో మీకు ప్రజా సంబంధాలు, వృత్తి ఉద్యోగాలు ఉపకరిస్తాయి. పోలీసు అధికారులకు న్యాయమూర్తులుగా, భూమి సంబంధిత వ్యాపారులుగా రాణించగలుగుతారు. బంధువులతో వైరము, స్త్రీలతో వైరము, పరోక్ష శత్రుతత్వము ఇవన్నీ కూడా ఇబ్బందులకు గురి చేస్తాయి. రేపటి రోజున మీకు అనుకూలంగా అయితే గ్రహాల యొక్క సమయంలో చాలా జాగ్రత్త వహించడం ఎంతైనా అవసరం. ఏకపక్ష నిర్ణయాలు, దౌర్జన్యం, ఇతరులకు లక్ష్య పెట్టకుండా మీ యొక్క అభిప్రాయాలు అమలు చేయడం ఇవన్నీ తీవ్రంగా నష్టపరుస్తాయి. తప్పకుండా మీకు రేపటి రోజున ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ విషయం ఎంతో చక్కగా గమనిస్తే గనక మీరు ఎంతో రేపటి రోజున వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటే కుటుంబ సభ్యులతో అన్ని రకాలుగా సుఖ సంతోషాలుగా జీవితం అయితే మీరు ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది. ఈ యొక్క రాశి గల వారు రేపటి రోజున అన్ని రకాలుగా కూడా అంటే విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూలంగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. తప్పకుండా మనం చెప్పుకున్న దేవతారాధన, చెప్పిన పరిహారాలు, పరిష్కారాలు, నిత్య పూజలు, దేవతారాధనలు, దీపారాధనలు అయితే మీరు చేసినట్టయితే కనుక తప్పకుండా మీ జీవితం సుఖమయంగా అవుతుంది. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి సమస్యలు, ఎటువంటి పరిష్కారాలు అనేది. మన వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.